ఈ వీడియోలో కుర్చీ మడత పెడతా అనే తాత ఉంటారు కదా, సో ఏదైతే మీమ్స్ కంటెంట్కి ఒక యూస్ఫుల్ కంటెంట్ అనమాట. అలా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఉప్పల్ బాలు కానిచ్చు, బంజారా హిల్స్ ప్రశాంత్ కానిచ్చు. సో అలాంటి వాళ్ళు ఫేమస్ అవుతూ ఉంటారు. సో అలాంటి కోవలోకే ఈయన అయితే వస్తారు. సో ఈయన అయితే రీసెంట్గా అరెస్ట్ అయ్యారనమాట. సో ఎందుకు అరెస్ట్ అయ్యారనేది ఈ వీడియోలో పూర్తిగా చూస్తాం. ఈయనైతే కుర్చీ మడత పెడతావా అనే సాంగ్కి అయితే ఎలా వచ్చారంటే, వైజాగ్ సత్య అనే అతన్ని కాంటాక్ట్ అయ్యారంట మూవీ టీం వచ్చి. సో వైజాగ్ సత్య వచ్చి ఈయనను కాంటాక్ట్ అయ్యారంట. ఈయనను కాంటాక్ట్ అయిన స్టేజ్లో ఈయనకైతే చూడుకోలేని స్థితిలో చూసారంట. అంటే దుస్థితి బాగాలేదు, బ్లడ్ వామిటింగ్స్ చేసుకుంటాకు, ఆరోగ్యం ఏం బాగాలేక, గ్రూమింగ్ ఏం చేసుకోకుంటే వీళ్ళే పర్సనల్గా వెళ్ళి గ్రూమింగ్ చేయించి ఒక హోటల్లో బుక్ చేయించి అంతా తీసుకెళ్ళి తమన్ గారికి పరిచయం చేశారంట. తమన్ గారు 20,000 రూపాయలు మాత్రమే ఇచ్చారంట. అప్పుడేమో 1,00,000 అన్నారు, ఇప్పుడేమో 20,000 అంటున్నారు. బట్ ఎంత ఇచ్చారో ఏమో తెలీదు కుర్చీ వాళ్ళు చెప్పేదాకా. సో 20,000 మాత్రమే ఇచ్చారంట. 20,000 ఇస్తే 20,000లో 12,000కి వీళ్ళకి తాతకు పెట్టిన ఖర్చులే అయిపోయినాయంటే ఓన్లీ 8,000 తాతకి ఇచ్చారంట. సో అది మనసులో పెట్టుకొని తాత మూవీ పెద్ద హిట్ అయింది కదా. సో హిట్ అయిన తర్వాత మహేష్ బాబుని వైజాగ్ సత్య దగ్గరికి వచ్చి, నాకు మహేష్ బాబుని పరిచయం చేయి, నాకు మహేష్ బాబు గారు ఒక ఇల్లు కట్టి అలా అని అయితే అన్నారంట. సో వైజాగ్ సత్య వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు, ఓన్లీ ప్రొడ్యూసర్కే సంబంధం ఉంటుంది. వెళ్ళి నువ్వు కాలేజ్ ప్రొడ్యూసర్ని అడగచ్చు కానీ నన్ను అడగకూడదు అని అన్నారంట. దానికి ఇంకా రివర్స్ అయిన తాత, నీకు స్కోప్ ఉన్నా కానీ, నీకు పాసిబుల్ ఉన్నా కానీ నువ్వు నాకు చేయట్లేదు అని చెప్పి ఆయనని తిట్టారంట. సో హాబీయస్గా తిడితే అని చెప్పారు, కేసు పెడతారు. ఆయన కూడా అలానే పెట్టారు వైజాగ్ సత్య. సో కేసు పెట్టడంతో కృష్ణా పార్క్ ఉంటుంది హైదరాబాద్లో. సో అక్కడ తాత భిక్షాటన చేస్తూ ఉన్నారంట. అక్కడ పోలీసులు కనిపిస్తే పోలీసులు అరెస్ట్ చేశారంట, తాతని పెట్టారంట. ఇది అందుకు గాను ఆ కుర్చీ మడత పెట్టే తాత అయితే అరెస్ట్ అయినట్టు అయితే తెలుస్తూ ఉంది.